కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కులగణన చేసి తీర్తామని రాహుల్ గాంధీ చెప్పారని మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్ అన్నారు. కులగణన చేపట్టే ఎస్పీ ఎస్టీలకు కూడా న్యాయం చేస్తామని తెలిపారు. ఇక రేపు సీఎం రేవంత్ రెడ్డి ఆర్మూర్ వస్తున్నారని, కార్నర్ మీటింగ్ లో పాల్గొంటారని ఆయన చెప్పారు. ఈ మీటింగ్ కు కార్యకర్తలు ప్రజలు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని అనిల్ కోరారు. రాహుల్ గాంధీ గారు ఏమైతే అంటున్నాడో కులగణన గురించి కావచ్చు, రేపు రాబోయే కాలంలో క్యాస్ట్ కులగణన చేపట్టి అన్ని లెక్కబెట్టి బీసీ ఎస్సీ ఎస్టీలకు న్యాయం చేస్తామని అంటున్నాడు. అన్నిట్లో వాటా ఇస్తాం, ప్రభుత్వ సంస్థల్లో వాటా ఇస్తాం, ప్రభుత్వ ఉద్యోగాల్లో వాటా ఉంటుంది. దామాషా పద్ధతిలో బలహీన వర్గాలకు, ముఖ్యంగా వెనుకబడిన తరగతులకు, బీసీలకు న్యాయం చేస్తామని రాహుల్ గాంధీ గారు అంటున్నారు. కాబట్టి బీసీలారా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఎస్సీ ఎస్టీలు, అగ్రవర్ణ పేదలు కూడా ఆలోచన చేయాలా. రిజర్వేషన్ల కోసం మనం కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాల్సిన అవసరం ఉన్నది. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన జీవన్ రెడ్డి గారిని ఈ నిజామాబాద్ నియోజకవర్గ ప్రజలకు, పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు మేమంతా విజ్ఞప్తి చేస్తున్నాం. జీవన్ రెడ్డి గారిని గెలిపించండి. రేపు రైతులకు, మహిళలకు, పేద విద్యార్థులకు, బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు అందరికీ కూడా న్యాయం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. 9వ తారీఖు